కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కొత్తపల్లి మాజీ ఎంపీపీ వాసాల రమేష్ హాజరై స్కూల్ చైర్మన్ పి ఫాతిమారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ తమ స్కూల్లో చదివే విద్యార్థులకు చక్కని విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పురోభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ నిరంజన్, భార్గవ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిబిఎస్ఈలో 11th క్లాస్ వేయడమా అంటే పేరెంట్స్ వెనుకకు పోతున్నారు. ఈ సంవత్సరం మాకు 175 మంది 10వ తరగతి విద్యార్థులు మార్చి 10వ తారీఖు పరీక్షలు ముగించారు. కానీ మా దగ్గర 11th క్లాసు ఉందండి, జాయిన్ కాండి అంటే వాళ్ళు మా మాట వినడం లేదు. వాళ్ళు మళ్ళీ స్టేట్ బోర్డు వైపు పరిగెత్తుతున్నారు. సిబిఎస్ఈలో 11th 12th చదవడాన్ని ఒక అరుదైన అవకాశంగా భావించాలి. కరీంనగర్ జిల్లా మొత్తంలో కేవలం 3 పాఠశాలల్లో మాత్రమే, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి చెప్తున్నాను, 11th 12th సిబిఎస్ఈ ఉంది. మేము ఎంతమంది ఉన్నా, 4 5 ఉన్నా కానీ మేము దాన్ని రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం. 6 మంది విద్యార్థులు బైపీసీ 2023-24లో బైపీసీ ముగించినటువంటి 6 మంది విద్యార్థులలో ఒక విద్యార్థి 500కు గాను 448 మార్కులు సాధించడమే కాకుండా నీట్ ద్వారా ఫ్రీ మెడికల్ సీటు చల్మెడా మెడికల్ కాలేజీలో సాధించడం జరిగింది. అంటే మా కోచింగ్ ఒక 6 మందిలో ఒకరు నీట్ సీట్, ఫ్రీ మెడికల్ సీట్ సాధించారంటే మా సక్సెస్ పర్సెంటేజ్ ఏందనేది పేరెంట్స్ గమనించాలి. పేరెంట్స్ మీరు జూనియర్ కాలేజీ వైపు పరిగెత్తడం ఆపేసి సిబిఎస్ఈ +1 +2 వైపు మొగ్గు చూపాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్టేట్ బోర్డులో చదివిన విద్యార్థులు కూడా, మన స్టేట్ బోర్డ్ 10th క్లాసు చదివిన విద్యార్థులు కూడా సిబిఎస్ఈ 11th క్లాస్లో అడ్మిషన్ పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఇది పిల్లల విషయంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎందుకంటే 11th క్లాసులో పరీక్షలు ఉండవు, కేవలం 12th క్లాస్లోనే బోర్డు ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి సరిపోయినంత సమయం దొరుకుతుంది వాళ్ళు నీట్కి, ఐఐటికి ప్రిపేర్ కావడానికి. ఈ విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. కేవలం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే నేను దేశమంతా తిరిగిన, నార్త్ ఇండియాలో పనిచేసిన, 4 రాష్ట్రాలలో పనిచేసిన, కాబట్టి అక్కడ నేను చూసిన సిబిఎస్ఈ అంటే ఏంది, 11th 12th అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటారు 10th అయిపోయిన వాళ్ళు. మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రోత్సాహంతో, ఆ ఉత్సాహంతో ఇక్కడ మనం కరీంనగర్లో ఒక మంచి సిబిఎస్ఈ స్కూలు మనం స్థాపించాలనే ఉద్దేశంతో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించాం. పేరెంట్స్ సహకారం చాలా ఉంది. కొత్తపల్లికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు కరీంనగర్ కూడా తీసుకొస్తున్నాం, ఎలాంటి సందేహం లేదు. కాకపోతే 11th 12th గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ కొత్తపల్లి హెచ్ కరీంనగర్ యాన్యువల్ డే జరుగుతుందండి. సో ఈ యాన్యువల్ డేకి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ నా శుభాభినందనలు. సో ముఖ్యంగా ఈరోజు మేము డాక్టర్స్ 40 అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 2.5 years ప్రోగ్రామ్. ఇది 8th 9th 10thలో మేము చేయడం జరుగుతుంది. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా దగ్గర 12th క్లాస్లో కేవలం 6 మంది ఉన్నప్పటికి కూడా అందులో ఒకరు నీట్ ద్వారా ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ని కొట్టడం జరిగింది. అది మేము గర్వకారణంగా భావిస్తున్నాం. తర్వాత వచ్చేసి జాతీయ స్థాయిలో ఎన్సీసీ ద్వారా ఫైరింగ్లో గోల్డ్ మెడలిస్టుగా మా స్కూల్ అమ్మాయి హన్షితారెడ్డి నిలబడడం మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అదేవిధంగా ప్రయాస్ ప్రాజెక్టు కూడా మొత్తం తెలంగాణలో మన స్కూల్ మాత్రమే జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఆ రీసెర్చ్ విషయంలో అది కూడా గొప్ప విషయం. దానికి నేను శాతవాహన యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్కి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే ఇంకా మేము ఎన్నో విజయాలు సాధించాం. ఈ సంవత్సరం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కలెక్టర్ గారు కూడా మన స్కూల్ని కరీంనగర్లో ఒక 3-4 స్కూళ్ళని గుర్తిస్తే అందులో మన స్కూల్ని కూడా గుర్తించి అన్ని ఏర్పాట్లు మీ దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్లో ఉన్నటువంటి మంచి పిల్లలకి మీరు హెల్ప్ చేయాలి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకలాంటి ఎంఓయూని మాతో ఏర్పరచుకున్నారు వాళ్ళు. దానికి నేను కలెక్టర్ మేడం కూడా ఈ వేదిక నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మమ్మల్ని గుర్తించినందుకు. సో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఒక చదివే కాదు, పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలనేది మా ఉద్దేశం. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుతూ ముందుకు పోవాలి. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఫిట్నెస్ కూడా ఒక మనిషికి చాలా ముఖ్యం అనేది మనం గుర్తించాలి. కరోనా తర్వాత దీని ప్రాముఖ్యత మన అందరికీ తెలుసు. కాబట్టి మంచి ఆహారం, మంచి ఫిట్నెస్, అదేవిధంగా మంచి చదువు, దాంతోపాటు సర్వతోముఖాభివృద్ధి, ఇదే మా సిద్ధాంతం. ఈ ప్రోగ్రాంకి వేంచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.